నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోమారు సంచలన ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆస్తులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ కన్నేశారని ఆరోపించారు. ఆస్తి పంపకాల్లో ఇద్దరి మధ్య ఇటీవల గొడవలు వచ్చాయన్నారు. గోపీనాథ్ మరణం వెనుక మిస్టరీ ఉందని స్వయాన ఆయన తల్లే ఆరోపించిందన్నారు. అయినా దీనిపై ముఖ్యమంత్రి సహా కాంగ్రెస్ నేతలు ఎవరూ స్పందించకపోవటానికి కారణం ఇదే అన్నారు. సీఎంకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే గోపీనాథ్ మరణంతో పాటు ఆస్తి పాస్తులపై సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎమ్మెల్సీ మల్క కుమ్రయ్య, బీజేఎల్పీ ఉప నాయకుడు పాయల్ శంకర్, ఇతర నేతలు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్లో ఎన్నికల కమిషన్, పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు కొమ్ము కాస్తున్నారని ఇది సిగ్గుచేటన్నారు. ప్రచార సభలకు అనుమతి కోసం దరఖాస్తు చేస్తే జాప్యం చేస్తూ చివరి నిమిషంలో రద్దు చేస్తున్నారని అన్నారు. అందరూ రహమత్ నగర్ అని పిలిచే మీనాక్షిపురంలో సాయంత్రం సభకు పర్మిషన్ ఇవ్వాలని, నవంబర్ 4న దరఖాస్తు చేసుకుంటే స్థలం మార్చుకోవాలని చెప్తున్నారని అన్నారు. తాము ఎక్కడ సభ పెట్టుకోవాలో కూడా వాళ్లే చెప్పటమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు మాత్రం ఎక్కడ అడిగితే అక్కడ మీటింగ్కు అనుమతి ఇస్తున్నారని అన్నారు. మాగంటి గోపీనాథ్ మరణం విషయంలో ఆయన తల్లిని మానసిక క్షోభకు గురి చేశారని, కన్న కొడుకును కూడా కొడుకు గోపీనాథ్ ముఖం చూడనీయకుండా చేయటంపై అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు సంజయ్. అసలు గోపీనాథ్ చనిపోయింది ఎప్పుడు? ప్రకటనకు ముందే చనిపోయారని చెప్తున్నారని సంచలన ఆరోపణ చేశారు కేంద్ర మంత్రి. గోపీనాథ్ మరణంపై సమగ్ర విచారణ జరపాలని, గోపీనాథ్ కుటుంబ సభ్యులు, ఆసుపత్రి యాజమాన్యం స్టేట్మెంట్లను రికార్డ్ చేయాలని డిమాండ్ చేశారు. తన తండ్రిని చూడటానికి రావద్దంటూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ బెదిరించినట్లు గోపీనాథ్ కొడుకే ఆరోపించారని అన్నారు. అయినా సీఎం గుండె కరగటం లేదని, గోపీనాథ్ ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి ట్విట్టర్ టిల్లు మధ్య పంపకాల గొడవ నడుస్తోందన్నారు. గోపీనాథ్ ఆస్తిపాస్తుల పంపకాల్లో కేటీఆర్, రేవంత్ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయని, వీరిద్దరి మధ్య పగలు, పట్టింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు సంజయ్. గోపీనాథ్ చనిపోయాక ఆయన ఆస్తులను వీళ్ళిద్దరూ పంచుకున్నారని అన్నారు. దమ్ముంటే గోపీనాథ్ ఆస్తులు ఎన్ని, అవన్నీ ఎట్టుపోయాయో చెప్పే దమ్ముందా అని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు బండి సంజయ్. బండి సంజయ్ ఆరోపణలపై సీఎం రేవంత్ స్పందించారు. బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే పోలీసులు ఖచ్చితంగా దర్యాప్తు చేస్తారన్నారు. మాగంటి మరణం, ఆస్తుల పంపకం, ఇద్దరు భార్యల వివాదంలోకి తాను వెళ్లదలుచుకోలేదని సీఎం రేవంత్ చెప్పారు. ఎవరి వాదన ఎలా ఉన్నా మాగంటి ఆస్తుల వివాదం తేనె తుట్టెను బండి సంజయ్ కదిపారు. దీంతో అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ వివరణ ఇచ్చుకోక తప్పటం లేదు.